నమస్తే, జయ శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. చాలామంది యూత్ పిల్లలకు 16 నుంచి 20, 21, 22 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు తల్లిదండ్రులు రోజు ఇంట్లో చెప్పేది ఏంటంటే, బిడ్డ మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, మంచి చదువుకో, ఆ బైకుల మీద వాళ్ళతోటి వీళ్ళతోటి తిరగకు బిడ్డ, రేపు నీకేమైనా అయితే నువ్వే మాకు దిక్కు బిడ్డ, మళ్ళీ మేము బతకలేం బిడ్డ అని మస్తు చెప్తాం. వాళ్ళకి ఇవి మెదడుకి ఎక్కే ఇట్లాంటి మాట. ఈ మధ్యకాలంలో మనకు తెలిసిన ఒక పిల్లవాడు 20 ఇయర్స్ ఉంటాయి, ఎవరో దోస్తు బండి ఆడుకొని రోడ్ల మీద, ఇది దాన్ని ఏమో ఇంగ్లీష్లో ఏమంటారు, స్టంట్స్ ఏదో అట్లా ఏమోగా ఆయనతో బండి పోయి పడితే హెడ్ ఇంజ్యూర్ అయింది. ఇప్పుడు బొమ్మలో వాళ్ళ నాన్న కొన్నేళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఒక గుంటన్నర భూమి ఆ పిల్లాని కోసం ఇప్పుడు అమ్మేస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆ పిల్లానికి సేవ చేస్తుంది. మన వాళ్ళకు ఎంత మంచిగా చెప్పినా కానీ వాళ్ళకు ఏదైనా సంఘటన జరిగేదాకా బుద్ధి రాదు. పిల్లలకు రేపు ఏమైనా అయితే నీ పరిస్థితి మా పరిస్థితి ఎందుకు బిడ్డ అని ఇంట్లో కూర్చుని పెట్టుకొని మంచిగా చెప్తాడు తల్లి కానీ తండ్రి కానీ. ఇది వాళ్ళ మెదడుకి ఎక్కదు. ఏమన్నా అయిన తర్వాత ఉన్నాయని నమ్ముకొని మొత్తం కుటుంబం అంతా రోడ్డు పాలవుతుంది, పిల్లగాడు హాస్పిటల్ పాలవుతుంది. ఓకే సార్, నమస్తే, జయ శ్రీరామ్.